దళపతి విజయ్ ని అభినందిస్తూ టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్ ని రజనీకాంత్ అభినందించారు. ఘన విజయం సాధించినందుకు పార్టీలోని ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానంటూ తలైవా ట్వీట్ చేశారు. అయితే విజయ్ ని మనసారా మెచ్చుకుంటున్నానన్నారు మెగాస్టార్ చిరంజీవి. మరోవైపు ఎంజీఆర్ ఎన్టీఆర్ పరంపర కొనసాగించిన విజయ్ అని బాలకృష్ణ కూడా ట్వీట్ చేశారు. విజయ్ గెలుపును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నంటున్నారు అటు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. టీవీకే చీఫ్ విజయ్ సక్సెస్ ఒక చరిత్ర అన్నారు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ సక్సెస్ఫుల్ వండర్ఫుల్ అని రాజశేఖర్ కూడా ట్వీట్ చేశారు. పలువురు ప్రశంసలతో విజయ్ని ముంచెత్తున్నారు. సో మీకు ఒక్కొక్కరుగా వరుసగా ట్వీట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తోంది ఫస్ట్ రజనీకాంత్ ట్వీట్ ఇది. సో రజనీకాంత్ ట్వీట్ చూద్దాం మనం ఒకసారి. కంగ్రాచులేషన్స్ టు తిరు విజయ్, president of victorious Tamilaga Vetri Kazagam, and to the members of his party on their resounding victory in the recently concluded Tamil Nadu Legislative Assembly elections. TVK Vijay అని చెప్పి ఆయన డైరెక్ట్గా ట్యాగ్ చేశారు. సో నిజంగానే ఇక్కడ రజనీకాంత్ విషయంలో కూడా మాట్లాడాలి. రజనీకాంత్ ఈజ్ అ తలైవి. డైరెక్ట్గా తమిళ ప్రజలు ఆయన్ని దేవుడుగా కూడా కొలుస్తారు. అటువంటి వ్యక్తి సైతం పార్టీ పెట్టాలని అనుకున్నారు, పార్టీ పెడుతున్నానని చెప్పి అనౌన్స్ చేశారు, త్వరలోనే పార్టీ రాబోతుందని చెప్పుకొచ్చారు. కానీ ఆఖరికి వస్తే ఈ రాజకీయ చదరంగంలో మనం సెట్ అవ్వమనుకున్నారేమో కానీ వెనకడుగు వేశారు. కమల్ హాసన్ కూడా పార్టీ పెడతానన్నారు, పార్టీ పేరు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఒక రాజ్యసభతో సరిపెట్టేసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ సాహసం చేద్దాం అనుకున్న వారే కానీ సాహసం చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అది తమిళనాడులో అయినా తెలుగులో అయినా ఎక్కడైనా కూడా ఇండివిజువల్గా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఫర్ ద ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఎప్పటికీ గుర్తుండిపోయేలా గుర్తుంచుకునే వ్యక్తి టీవీకే విజయ్. బికాజ్ మీరు అనుకోవచ్చు గతంలో ఎన్టీఆర్ కూడా ఉన్నారు కదా అని చెప్పి. ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు స్థాపించినప్పుడు అప్పుడు ఒక ఐడియాలజికల్గా తెలుగు వారి అస్తిత్వము, తెలుగు వారి కీర్తి అనే రకంగా, తెలుగు వారి ఆత్మగౌరవం అనే రకంగా అప్పుడు పార్టీ వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత అఫ్కోర్స్ 1 year లోపే ఆయన ఎలక్షన్స్కి వెళ్ళారు, ఎలక్షన్ సక్సెస్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన చేసిన హార్డ్ వర్క్తో పోలిస్తే విజయ్ చేసింది చాలా తక్కువ. ఎంత హార్డ్ వర్క్ అంటే మీరు ఆయనకు సంబంధించి అంటే యంగ్ జనరేషన్స్కి చెప్తున్నాము. యంగ్ జనరేషన్స్ మీరు స్టోరీలో విన్నా, లేదంటే కొన్ని సినిమాలు ఆయన బయోపిక్ కూడా వచ్చింది ఎన్టీఆర్ది. సో ఆ ఎన్టీఆర్ బయోపిక్ చూసి అర్థమవుతుంది. ఎక్కడెక్కడికో తిరగడం, ఎక్కడెక్కడో పాదయాత్రలు చేయడం, ఎక్కడెక్కడో బస్సులతో వెళ్ళి మీటింగ్లు పెట్టడం, ఆయన వెళ్ళిన చోటల్లో కొన్ని వందల మంది, లక్షల మంది జనం అక్కడికి గుమికూడడం, చాలా గ్రౌండ్లో హార్డ్ వర్క్ చేశారు. ఆయన ఒక అస్తిత్వాన్ని పట్టుకుని ముందుకెళ్లారు. కానీ విజయ్ చాలా షార్ట్ టైంలో పార్టీ పెట్టినటువంటి ఈ జనరేషన్లో ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్, ఆయనపై వచ్చిన ఇంత వ్యతిరేకతలో, అప్పుడు ఇంత వ్యతిరేకత, ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్, ఇంతలా ట్రోల్ చేయడాలు, ఇంతలా ఒక మనిషిని అసాసినేట్ చేయడాలు, క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడాలు లేవు గతంలో. ఇప్పుడు విజయ్ ఎదుర్కొన్న దాంట్లో చాలా దారుణమైనటువంటి అసాసినేషన్ ఎదుర్కొన్నారు. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఆయన పర్సనల్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఆయన సినిమాలని అడ్డుకున్నారు. అంతా ఇంత కాదు. కానీ ఆయన ఏ రోజు కూడా రోడ్డుకి ఎక్కి ధర్నా చేయలేదు, ఒక సోషల్ కాజ్ మూవ్మెంట్ కోసం రోడ్డుపై కూర్చుని ఆమె నిరాహార దీక్ష చేయలేదు, కార్ల మీద కూర్చోలేదు, నేను ఒక మతమనో ఓ కులమనో ఎక్కడా చెప్పుకోలేదు, చెట్ల కింద కూర్చొని భోజనాలు చేస్తూ ఆయన పిఆర్ స్టంట్స్ చేయలేదు. జెన్యూన్గా వాట్ హీ ఈజ్, ఆయన ఎలా ఉండాలనుకున్నారు అలాగే ఉన్నారు. పబ్లిక్ ఆయన విశ్వసించారు, ఆయన వైపు వెళ్ళబడాలనుకున్నారు, ఓటేసారి గెలిపించారు, ముఖ్యమంత్రిని కూడా చేయబోతున్నారు. సో ఇప్పుడు వరుసగా ట్వీట్ చూపిస్తాను మీకు. నేను రజనీకాంత్ ట్వీట్ చూసాం. నెక్స్ట్ వన్ మోర్ ట్వీట్. రైట్ ఒకసారి చిరంజీవి ట్వీట్ చూస్తున్నాం మనం. ఎస్, చిరంజీవి ట్వీట్, డియర్ యాక్టర్ విజయ్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ అవుట్స్టాండింగ్ అండ్ వెల్ డిజర్వ్డ్ విక్టరీ ఇన్ యువర్ ఫస్ట్ ఎలక్షన్. మే యూ కంటిన్యూ టు ఇన్స్పైర్, లీడ్ అండ్ సర్వ్ విత్ అన్వేవరింగ్ passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and its people. సో గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టుకొచ్చారు. చాలామంది ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళలో తిరుపతిలో జరిగిన ఒకే ఒక్క సభను చూసిన తర్వాత చిరంజీవి తెలుగు రాష్ట్రాలకి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇక ముఖ్యమంత్రి అన్న చందంగా మారిపోయింది. లిటరల్లీ ఎవరు కూడా ఆయన ఈ రకంగా ఒక ఫెయిల్ అవుతారు, పొలిటికల్గా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారని ఎవరు అనుకోలేదు. చిరంజీవి ప్రజారాజ్యంతో ఒక విజయం సాధించబోతున్నారు, ముఖ్యమంత్రి అన్నట్టుగా మారిపోయింది. అది సినిమా స్టార్లకు ఉన్నటువంటి స్టార్డమ్ ఈజీగా పబ్లిక్లో రికగ్నైజేషన్ వస్తుంది. ఆల్రెడీ కొంత గుర్తింపు ఉంది కాబట్టి పబ్లిక్ ఈజీగా యాక్సెబుల్గా అంటే గుర్తుపట్టగలుగుతారు. ఆ తర్వాత ఆయన వచ్చారంటే ఆయన చూడడం కోసం కొన్ని లక్షల మంది ఎగబడతారు. కానీ ఆయనకు చివరాఖరిన ఆయనకి ఓట్ల రూపంలో మరలేదని,
ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పార్టీని విలీనం చేయడం, తర్వాత కేంద్ర మంత్రి సరిపెట్టుకోవడం, కేంద్ర మంత్రి పదవి అయిపోగానే ఇక పాలిటిక్స్కి గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఇంకో ట్వీట్ చూపిస్తున్నాను. ఇక్కడ తెలుగులో ప్రజారాజ్యం సక్సెస్ అవ్వలేదు, కానీ మరొక ట్వీట్ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ చేసిన ట్వీట్ చూస్తున్నాం. నటుడు తలుచుకుంటే చరిత్రను తిరగరాయగలడని తమిళనాట ఎంజీఆర్ గారు, తెలుగునాట మా నాన్నగారు, తెలుగు జాతి అన్నగారు నందమూరి తారక రామారావు గారు నిరూపించారు. మళ్ళీ ఆ ప్రభంజనాన్ని స్ఫురణకు తెచ్చినటువంటి సోదరుడు విజయ్ని అభినందిస్తున్నాను. తమిళ ప్రజలు తనపై పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేర్చడమే ఆశయంగా తన ప్రస్థానం సాగాలని అభిలాషిస్తున్నాను. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో విజయం సాధించినటువంటి బీజేపీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు కూడా శుభాకాంక్షలు అన్నారు ఆయన. మోదీజీ, అమిత్ షా జీలకు సారథ్యంలోనే నూతన భారత నిర్మాణం సాధ్యమని నమ్ముతూ వారికి నా విజయాభినందనలు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఫస్ట్ లైన్ చూడండి. ఆ రోజు ఎంజీఆర్, ఆ తర్వాత తెలుగునాట మా నాన్నగారు, తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట మా నాన్నగారు, ఇద్దరి తర్వాత ఆ సరసన చేరింది విజయ్. ఇది ఏకంగా ఆయన వారసుడే ఒప్పుకుంటున్నాడు, ఎన్టీఆర్ వారసుడే ఒప్పుకుంటున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, విజయ్ని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఆయన వారసుడే స్వయంగా యాక్సెప్ట్ చేశాడు. ఆ రోజు తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ తరువాత ఆ సరసన విజయ్ కూడా చేరారు, నిన్ను కూడా యాక్సెప్ట్ చేశారు పబ్లిక్. కంగ్రాచ్యులేషన్స్ తమ్ముడు అన్నట్టుగా ఆయన ట్వీట్ కనిపించింది. సో నిజంగానే అంతటి ఎంజీఆర్ అండ్ ఎన్టీఆర్ లాంటి మహనీయుల సరసన సువర్ణ అక్షరాలతో విజయ్ పేరు లిఖించబడింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. నాకైతే లిటరల్లీ ఇది డెఫినెట్గా ఒక ఎయిత్ వండర్లా అనిపిస్తోంది. విజయ్ అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడం, అందరి ఒక అంచనాలను తలకిందులు చేసి ఆయన ఈ స్థాయిలో విజయాన్ని రాణించడం అనేది చాలా గొప్ప విషయం. అటు స్టాలిన్ సైతం తను పెట్టిన ఒక అభ్యర్థి ముఖ్యమంత్రిని సైతం ఓడించగలిగాడంటే విజయ్ ప్రభ అక్కడ ఎలా కొనసాగిందో అర్థమవుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకో ట్వీట్ చూద్దాం. మహేష్ బాబు, మహేష్ బాబు ట్వీట్ చూస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ విజయ్ on setting new benchmarks and achieving a stunning victory. Today reflects the faith people have placed in you a large measure. I am certain this victory will translate into meaningful progress for Tamil Nadu. ఈ విజయం అనేది ఒక మంచి డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేస్తుందని చెప్తూ ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసావు, స్టన్నింగ్ విక్టరీ సాధించావు విజయ్ అని చెప్పి మహేష్ బాబు ట్వీట్ చేశారు. హీ ఈజ్ నెవర్ ఇన్ టు పాలిటిక్స్. హిస్ ఫాదర్ వుడ్ బి ఏ కాంగ్రెస్ పర్సన్, మేబీ ఆయన ఎంపీగా చేసి ఉండొచ్చు, ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు, కానీ మహేష్ బాబు ఎక్కడ పాలిటిక్స్లో కాలేదు. హీ నెవర్ టచ్డ్ పాలిటిక్స్ ఆర్ హీ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పాలిటిక్స్ టు. సో నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. రైట్, నెక్స్ట్ ఇంకో ట్వీట్ ఉంది. ఇది రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్ చేసిన ట్వీట్. Thought he will stand as a strong opposition and win in the future, but this result is unexpected and incredible. చూసారా, వాళ్ళు సైతం వాళ్ళు కూడా ఎవరు ఊహించలేరు. ఆయన గెలిచి అపోజిషన్లో ఉంటాడేమో అని చెప్పి, స్ట్రాంగ్ అపోజిషన్గా ఉంటాడేమో అని చెప్పి అంతా భావించారు. కానీ ఈ రిజల్ట్ అన్ఎక్స్పెక్టబుల్ అండ్ ఇన్క్రెడిబుల్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద మొనమెంటల్ రిజల్ట్ సో ఫార్ విజయ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ కూడా ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విక్టరీ సాధించారు ఇటు విజయ్ అని చెప్పొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ. ఫైనలీ విజయ్ దేవరకొండ ట్వీట్ కూడా చూద్దాం. సో యాక్టర్ విజయ్ గారు, మై అడ్మిరేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద people of Tamil Nadu for turning up so strongly to vote and take a stand for themselves. Wishing all the people of Tamil Nadu and the new CM all prosperity and collective growth. Excited to see this new face of Tamil politics. ఎవరు ఊహించలే తమిళనాడులో విజయ్ అధికారంలోకి వస్తారని ఎవరు ఊహించలే. బహుశా మేబీ హీ వుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఉండొచ్చు. టీవీకేలో తరపున పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఇంతలా సక్సెస్ సాధిస్తామని బహుశా ఊహించి ఉండరు. A new chapter begins in politics. Literally a new chapter begins in politics. He never, ఎప్పుడు కూడా ఆయన తనంతట తాను ఒక అంబేద్కర్ అని పోల్చుకోలేరు, తనంతట తాను ఒక సుభాష్ చంద్రబోస్ అని పోల్చుకోలేరు, తనంతట తాను ఒక అభినవ అంబేద్కర్ అని, చెగువేరా అని, తనంతట తాను గ్రౌండ్లో ఉంటానని, చెట్ల కింద కూర్చొని భోజనాలు చేయడాలు, ఆమె నిరాహార దీక్ష చేయడాలు, రోడ్లపై పడుకోవడాలు, కారెక్కి ఒక విన్యాసాలు చేయడాలు, పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఆయన గ్రౌండ్లో ఉండి సోషల్ కాజ్ మూమెంట్స్ కోసం ఫైట్ చేయలేదు. కానీ పబ్లిక్ ఆయన విశ్వసించారు. ఒకే ఒక నమ్మకం. అన్నా డిఎంకే రెండు ప్రభుత్వాలను చూసిన పబ్లిక్, తమిళనాట పబ్లిక్ ఒకటే డిసైడ్ అయిపోయారు, వీళ్ళంతా దొంగలే, ఒక్క అవకాశం ఇద్దాం విజయ్కి, ఒకే ఒక్క అవకాశం ఇద్దాం, ఆయన చెప్పిన మాటలను నెరవేరుస్తారన్న నమ్మకంతో ఆయనపై విశ్వాసం ఉంచిన పబ్లిక్ ఆయనకి ఓటేశారు, గెలిపించారు. ఈరోజు విజయ్ తీరాల వైపు నడిపించేశారు. ఏకంగా భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా
ఎన్నో సంస్థలు, గొప్ప గొప్ప టెక్నాలజీ, వీటన్నిటిని తలకిందులు చేస్తూ విజయ్కి తమిళనాడు ప్రజలు విజయాన్ని అందించారు. ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ యాక్చువల్లీ. సో మరి తమిళ ప్రజలు ఆయన్ని విజయ్ తిరుల వైపు నడిపించారు. ఇంకా సుమారుగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మినిమం ఇంకొక 11 సీట్లు కావాలి. మరి ఎలా వస్తాయి, ఎవరి వైపు నుంచి ఆయన సపోర్ట్ తీసుకుంటారు, ఎవరు సపోర్ట్ ఇస్తారు, ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ విజయ్ విక్టరీ మాత్రం ఒక ఇట్స్ లైక్ ఏమంటారు, ఒక విజయ్ దుందుబి అనాలి. ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు డ్యూరింగ్ హిజ్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఏమన్నారంటే, అడవిలో జంతువులు చాలానే ఉంటాయి, కానీ సింహం మాత్రం రాజు. ఒంటరిగానే ఉంటుంది, ఒంటరిగానే పోరాడుతుంది, చావో రేవో తేల్చుకుంటుంది. దాట్స్ మీ. ప్రతి నియోజకవర్గంలో నేనే మీ అభ్యర్థి, విజయే మీ అభ్యర్థి అని గుర్తుపెట్టుకోండి. లేండి, మీరు డెఫినెట్గా ఏప్రిల్ 23న లేచి ప్రతి ఒక్కరు ఓటర్ కార్డు చేతిలో పట్టుకొని ఓటు వేయండి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ బహుశా తమిళనాట ప్రజల్లో చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయేమో. అందుకే ఆయన విజయాన్ని సాధించారు. బట్ చూద్దాం ఏం జరుగుద్ది. ఇంకా పొలిటికల్ సినారియో జస్ట్ 11 సీట్స్ ఫార్ అవే. బట్ ఎటువంటి సపోర్ట్ ఇస్తోంది కాంగ్రెస్, పిఎంకే, సిపిఎం, సిపిఐ, విసికే, డిఎండికే పార్టీస్ అనేది చూడాలి. సో బట్ ఎనీహౌ తమిళనాడులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది ఆయనే. విజయ్ అనే నేను తమిళనాట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఈ పదం కోసం ఆయన ఫ్యాన్స్ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే చాలా వరకు సోషల్ మీడియాలో నేను చూసినప్పుడు, సో గతంలో సినిమా స్టార్లు పెట్టినటువంటి పొలిటికల్ పార్టీలకి ఆయన ఫ్యాన్స్ కూడా చాలాసార్లు తోడయ్యారు, యాజ్ లైక్ ఎన్టీఆర్, ఎంజీఆర్. కానీ ఆ తర్వాత ఈ జనరేషన్లో 20స్లో వచ్చినటువంటి పార్టీస్కి ప్రజారాజ్యం కానీ, పవన్ కళ్యాణ్, జనసేన కానీ, ఈ పార్టీలకి సినిమా స్టార్లు కమల్ హాసన్ కూడా ఈ పార్టీలు పెట్టినటువంటి పార్టీలకి ఆయన ఫ్యాన్స్ ఏమాత్రం తోడ్పాటు అందించలేకపోయారు, సక్సెస్ కాలేకపోయారు ఆ స్టార్లు కూడా. కానీ విజయ్ మాత్రం తన ఫ్యాన్స్ ఎంతలా అంటే నిజంగా ఆయనకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది, అనేక చారిటీ కార్యక్రమాలు, సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు కూడా ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా చేపట్టారు. ఆయన ఫ్యాన్స్ ఎంత అద్భుతంగా ఇక్కడ ఈ ఎలక్షన్లో పనిచేయగలిగారు అని అంటే దీనికి తోడు చాలా అంశాలు విజయ్ గెలుపులో విజయ్ ఫ్యాన్స్, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ చాలా వర్కౌట్ అయ్యాయి. ఫైనల్లీ విజయ్ని విజయ్ తీరాల వైపు నడిపించాయి. సో విజయ్ గెలుపుని మీరు ఎలా చూస్తారు, కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU